పేద ప్రజలకు సంక్షేమం అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కొత్త రేషన్ కార్డులు మంత్రి అందజేశారు. మొత్తం 234 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వని విధంగా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంక్షేమం అనేది పేదవానికి అందించే దిశగా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు కట్టుబడి ఉన్నది. మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆనాడు ఈనాడు మనం అభివృద్ధి చూస్తున్నాము. గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగా మారుతున్నాయి. కానీ ఆనాడు గ్రామాన్ని పేదవాన్ని పట్టించుకున్నది, కాపాడుకున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ బీసీ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఆర్థిక సహాయం, సబ్సిడీలే కానీ ఇవన్నీ కూడా ఆనాటి నుంచి కూడా అందిస్తున్నది కాంగ్రెస్. మళ్ళీ ఈనాడు కొత్త రేషన్ కార్డు మన జిల్లాలో సుమారు 39,000 కొత్త రేషన్ కార్డులు, అదనపు లబ్ధిదారులు 68,000 దాకా, సుమారు 68,000 దాకా. ఈ రేషన్ కార్డు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మా కొత్త రేషన్ కార్డు కావాలి, మా కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పి ఈనాడు మనం మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము. ఏ రాష్ట్రంలో ఇయని రీతిలో ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తున్నాము.